హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది. నా ఛానల్ని ఇంకొంచెం ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది. అయితే షార్ట్స్లో వ్యూస్ బాగానే వస్తున్నాయండి, కాకపోతే లైక్స్ తక్కువగా వస్తున్నాయి. ప్లీజ్ అండి, లైక్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఫుల్ వీడియోస్ కూడా కొంచెం వ్యూస్ లైక్స్ కొంచెం వస్తే నన్ను ఇంకా ముందుకి చేయడానికి సపోర్టింగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇది బుధవారం నాడు ఈవినింగ్ వ్లాగ్ అండి. డ్యూటీ నుంచి వచ్చాక చేసుకుంటున్నాను. అయితే ఈరోజు బుధవారం మా ఆయనకి కొంచెం ఆఫ్ అండి, వీక్ ఆఫ్ అవ్వడం వల్ల తను తిన్న గిన్నెలు అవి ఉంటే షింక్లో క్లీన్ చేసుకుని తర్వాత డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్ కోసం చికెన్ తెచ్చిపెట్టారు మా హస్బెండ్. అయితే చిన్నబాబుని తీసుకొని రావాలి, కాకపోతే ఆయన ఉన్నారు కదా అని నేను తీసుకొస్తానులే ట్యూషన్ నుంచి, నువ్వు వచ్చా అంటే నేను ఇంటికి డైరెక్ట్గా వచ్చానండి. అయితే ట్యూషన్లో కొంచెం వామిటింగ్స్ అయ్యాయంట బాబుకి. మధ్యాహ్నం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వక కొంచెం వామిటింగ్స్ లాగా అయ్యాయంట. అయితే ఇంట్లో మెడికేషన్ ఉండడం వల్ల ట్యాబ్లెట్స్ వేసి కొంచెం పాలు ఇచ్చి పడుకోబెట్టాను. అయితే ఇంట్లో పనికి కొంచెం సపోర్టింగ్గా మా హస్బెండ్ హెల్ప్ చేస్తారండి, మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే వరకు. నెక్స్ట్ వీక్ ఆఫ్ రోజు కూడా, ఎందుకంటే హౌస్ క్లీనింగ్ అనేది మాకు హాలిడేస్ ఉన్నప్పుడే కదా మేము చేసుకోగలం. నాకు ఆఫ్ వచ్చిన సండే వీక్ ఆఫ్ అండి, అంటే మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. పేషెంట్స్ ఎక్కువ ఉంటే కొంచెం లేట్ అవుతుంది, లేదంటే మధ్యాహ్నం వచ్చి హౌస్ క్లీనింగ్ అనేది చేసుకుంటాను. కాకపోతే నాకు పైన సెల్ఫ్లు అవి అందవు కాబట్టి మా హస్బెండ్ వీక్ ఆఫ్ రోజు నాకు హెల్ప్ చేస్తారండి. ఈరోజు తను కొంచెం బెడ్రూమ్ అంతా క్లీన్ చేశారు. బట్టలు అవి కొంచెం మార్నింగే మిషన్లో వేసి వెళ్ళానండి. అవన్నీ తీసి సెల్ఫ్లో కూడా నేను నార్మల్గా సర్దినవి నచ్చక అవన్నీ తీసి కొంచెం నీట్గా సర్దారు. చూడండి ఎంత బాగా సర్దారో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.